హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక మంచి ఫెర్టిలైజర్స్ చూపెడతానండి మీకు. ఇదిగోండి, ఇవి పొటాటో పీల్స్. పొటాటో ఫ్రై చేసేటప్పుడు నేను ఇలా పీల్ చేసేసుకుంటాను. సో ఈ పీల్స్ అన్నిటిని ఒక డబ్బాలో వేసేసుకుంటానండి. ఇది చాలా మంచిది ఫెర్టిలైజర్, మన మొక్కలకి బాగా హెల్ప్ అవుతుంది. దీన్ని ఇట్లాగా ఒక డబ్బాలో వేసుకుంటాను. ఎప్పుడు ఇలాగే చేస్తుంటానండి. దీంట్లో నీళ్లు పోసేస్తూ ఉంటాను. ఈ మునిగే వరకు నీళ్లు పోసేసి దీన్ని ఇలా ఉంచేస్తానండి. లైట్గా మొత్తం బిగించకూడదు, కొంచెం మూత ఇలా పెట్టేసి ఉంచాలి. ఇదిగోండి, బకెట్ నిండా వాటర్ తీసుకున్నాను. ఇది ఒక 1 వీక్ 10 days అయింది. పొటాటో పీల్స్ ది నానబెట్టి ఉంచానండి. బాగా ఫర్మెంట్ అయిపోయింది. చూడండి, ఇట్లా నురుగు వస్తుంది, కొంచెం వాసన వస్తే నో ప్రాబ్లము, పురుగులు ఏం రావు. 1 వీక్ 10 days కి ఇలా ఫర్మెంట్ బాగా అయితే కనుక మొక్కలకి చాలా యూజ్ ఉంటది. ఇది పొటాటో పీల్స్ అన్నమాట. బాగా కరిగిపోతుంది అన్నమాట. దాన్ని వడకట్టేస్తున్నాను. ఇప్పుడు సగమే వేసుకున్నానండి, ఇంకా సగం ఉంచుకున్నాను. మనం ఇంతకింత వేయాలని ఏం లేదు. ఇది ఎందుకంటే ఇది వెజిటబుల్ ది కాబట్టి మనకంత పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. నేను ఒక బకెట్ వాటర్ తీసుకొని దీంట్లో సగమే వేసేసాను. ఇదిగోండి, పొటాటోకి ఉన్న కొంచెం ఉంటది కదా, అదంతా పొటాటోది అదంతా బాగా మెల్ట్ అయిపోయింది. ఈ తొక్కలు మాత్రమే ఉన్నాయి. వీటిల్ని మనం మొక్క మొదల్లో వేసేసుకోవచ్చు. నేను మొక్క మొదల్లో వేసేస్తాను. ఇది ఇంకా మొత్తం ఫిల్టర్ చేసేసా. మొక్క మొదల్లో పోసేసుకోవాలి. ఇదిగోండి, ఇట్లాగా ఇది వేస్ట్ ఉంది కదా, గోధుమ గడ్డిది. ఇదంతా చూడండి ఎంత చక్కగా భలే వచ్చింది వేర్లు. దీన్ని ఇలా మొక్క మొదల్లో వేసేసుకుంటా. దీనిపైన కొంచెం మట్టి వేసుకుంటా, అవసరం లేదు కానీ ఇలా వేసుకోవచ్చు మనం చక్కగా. దీనిపైన ఇది ఉంది కదా, ఈ మట్టి వేసేస్తా. దీనికి బాగా యూస్ఫుల్ అవుతాయి మొక్కలన్నిటికీ కూడా. ఇదిగోండి, ఇట్లాగా దీంట్లోనే అన్ని ఆల్రెడీ వేసేసాం కాబట్టి వ్యాము ఇవన్నీ ఈ మొక్కకి బాగా బలం. ఇట్లా వేసేస్తాం మొక్క మొదల్లో. ఈ వేస్ట్ ఉంటది కదండి, వీటిల్ని దీంట్లో ఆల్రెడీ వర్మీస్ ఉంటాయి, అంటే వానపాములు. అవి తింటూ ఉంటాయి. ఇవి కుళ్ళిపోతాయి కదండి, కుళ్ళిపోయిన వాటన్నిటిని ఆ వర్మీస్ తింటూ ఉంటాయి అన్నమాట. ఇట్లా ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకొని దీంట్లో ఇలా పెట్టేసుకోవటం అంతే. ఇది పొటాటో పీల్ వాటర్ అండి. ఇదిగోండి, భలే బాగున్నాయి. చాలా మొక్కలకి చాలా యూస్ఫుల్. ఇలా ఒక మగ్గు పోసేస్తాను ప్రతి మొక్కలో. ఇదిగోండి, ఇంతే సరిపోతుంది. ఇలా అన్ని మొక్కల్లో వేసేస్తా. అన్ని బాగా వస్తాయి. ఇది మా శంకుపూల మొక్క అండి. ఇక్కడ ఇది బాగా వచ్చినాయి చూడండి, శంకుపూలు భలే. ఇది రోజ్ ఫ్లవర్ లాగే ఉంటది. ఇలా అన్ని మొక్క మొదల్లో వేసేసుకోవాలి వాటర్ ని. చాలా యూస్ఫుల్ ఉంటది. బాగా మన మొక్కలు బాగా హెల్దీగా పెరుగుతాయి. ఇలాంటి లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి. ఎండాకాలం వచ్చేసింది కదండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.